వెల్కమ్ టు 72 న్యూస్ తెలుగు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రామాలయం వీధిలో నివాసం ఉండే లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత అనుమానాస్పద మృతి ఘటనలో మృతురాలి బంధువులు సోమవారం ఆందోళన దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రామాలయం వీధిలో నివాసం ఉండే లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత అనుమానాస్పద మృతి ఘటనలో మృతురాలి బంధువులు సోమవారం ఆందోళన దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కాన్పేట చెందిన పూల నరేష్ బాబుకు అదే మండలం విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి అశ్వారావుపేటలోని అక్క, బావ విజయలక్ష్మి ప్రముఖ ఇంజనీర్ దాసరి శ్రీను ఇంట్లో పూల నరేష్ బాబు కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భార్య లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి జారిపడి గాయపడడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించానని భర్త నరేష్ బాబు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులు విగత జీవిగా వెంటిలేటర్ పై ఉన్న లక్ష్మీ ప్రసన్న వంటిపై గాయాలు, చిక్కి శల్యమైన ఆమె దేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. భర్త నరేష్ బాబు, అతని అక్క పూల విజయలక్ష్మి, బావ దాసరి శ్రీనివాసరావులు కారణమంటూ మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బంధువుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాజమండ్రి నుంచి భార్య లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్ లో అశ్వారావుపేట తీసుకొస్తుండగా కల్లూరు నుంచి వచ్చిన మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. భర్త పూల నరేష్ బాబును చితకబాదారు. పోలీసులు అడ్డుకుని భర్త నరేష్ బాబును అంబులెన్స్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గత 2 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడనివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచి తిండి పెట్టకుండా భర్త, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేయడంతోనే తన కూతురు లక్ష్మీ ప్రసన్న మృతి చెందిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వారితో మాట్లాడారు. అన్యాయంగా తమ బిడ్డని పొట్టన పెట్టుకున్నారని న్యాయం చేయాలంటూ సిఐ కాళ్లపై పడ్డారు. ఆడబెట్ట మొగుడు ఈయన మాత్రం శిక్ష కఠినంగా పడాలి. మెట్ల మీద నుంచి కింద పడదని చెప్పారు సార్. మాకు ఆల్రెడీ అంత ముందే ప్రాణం పోయింది. 6 నెలల నుంచి అన్నం కనుక పెట్టలేదు. ఎంతలు కూడా అయినట్టే అయింది పిల్ల. పెళ్లికి ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మీరు చూసే ఉంటారు. అది మాకేమంటే ఇన్ఫర్మేషన్ రాగానే తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకెళ్లారు. అప్పటికే అయిపోయింది పిల్ల. మనం చూడనీయలేదు, అసలు రానిలేదు అసలు ఇంటికి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని వెహికల్లో, పోలీస్ వెహికల్లోనే పంపించేశారు మాకు అందకుండా. అది ఎందుకు చేశారు? మాకు న్యాయం జరగాలి. అది ఘటనపై విచారణ చేపడుతున్నామని, నేరారోపణలు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సంయమనం పాటించాలని సిఐ కోరారు. రాజమండ్రి నుంచి లక్ష్మీ ప్రసన్న మృతదేహంతో వస్తున్న అంబులెన్స్ ను అడ్డుకునేందుకు మృతురాలు బంధువులు రాస్తారోకో చేస్తుండగా ఈ ఘటనలో నిందితులుగా ఉన్న దాసరి శ్రీనివాసరావు పోలీస్ వాహనం నడుపుతూ అక్కడి నుంచి వెళ్లారు. దీనిపై మృతురాలి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ నిందితుడు పోలీస్ వాహనాన్ని నడుపుతూ దర్జాగా ఎట్లా వెళ్తాడని ప్రశ్నించారు. అయితే నిందితులపై దాడి జరిగే అవకాశం ఉండడంతో రక్షణ కల్పించడంలో భాగంగా పోలీస్ వాహనంలో వెళ్లి ఉండొచ్చని, లేదా నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తనకు తానే పోలీస్ వాహనాన్ని ఉపయోగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భర్త నరేష్ బాబు సెల్ఫీ వీడియో ఒకసారి చూద్దాం. నా భార్య చనిపోయింది, కానీ అత్తగారింటి వాళ్ళు ఏమో అన్ని నా మీదే వేస్తున్నారు. ఇవాళ నా భార్య మాట్లాడితే తనే నిజాలు చెప్పేది. గతంలో వాళ్ళ అసలు కనీసం ఏనాడు వచ్చేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరో పెద్ద మనిషిని అడ్డపెట్టుకొని మా మామగారు వచ్చి చూసిపోయి మళ్ళీ పెద్ద మనుషులు పంపించి వాళ్ళ పంపించి వీళ్ళ పంపించి చేసేవాడు. ఎందుకు చేసేవాడు నా భార్యకి తెలియదు, నాకు తెలియదు. ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ తను మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పేసి ఇష్టం వచ్చిన అభాండాలు, ఏది తిండి పెట్టకుండా చంపారని, కడుపు మార్చి చంపారని, హింసించారని, అయ్యని ఇయ్యని ఇష్టం వచ్చినవి అన్నీ చెబుతుంటే ఏం చేయాలో కూడా మాకు పాలు పోవట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలా? ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, అన్నీ జరిగినాయి. పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పింది అమ్మాయి, మా నాన్నదే తప్పు, మా నాన్న మంచోడు కాదు, మా నాన్న తప్పు అని వాళ్ళ ఊరోళ్ళతో కూడా చాలా మందితో చెప్పుంది. ఇవన్నీ మరి అసలు ఎట్లా నిరూపించుకోవాలి ఏంటి? ఆ పెద్ద మనుషులను కనుక్కున్నా తెలిసిద్ది. అసలు ఎవరు అసలు ఏం చేయాలి? నా భార్య పోయిందని బాధలో ఉండాలా నేను? నా భార్య పోయిందని ఏడవాలా? లేకపోతే వీళ్ళు చేసే ఈ చిరాకుల పనులకి హాస్పిటల్ ఐసీయూలో ఉన్న పేషెంట్ ని చూడటానికి వచ్చి 5 నిమిషాలు, ఒక అరగంట, 2 గంటలు 3 గంటలు ఉండి వెంటనే వాళ్ళకి కావాల్సిన పోలీస్ కాగితాలు రాసుకొని వెళ్ళిపోయారు. కనీసం తల్లి గాని తండ్రి గాని ఏమన్నా ఉందా అసలు ఇక్కడ? ఇవాళ నా భార్య మాట్లాడితే ఇంతకు ముందు చెప్పింది, ఎంతో మంది చెప్పింది, మేము ఎంతో బాగుంటున్నాం, మమ్మల్ని బజార్కి ఎడ్చమాకండి, మేము అందరం మంచిగా ఉంటున్నాం అని. తనకి కొంచెం ఉన్న ఏదో పాత సమస్యలు, అటు పక్కగా కొంచెం ఉన్న ఇరిటేషన్లు, దురదలు, ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని పక్కగా ఉందనుకొని చెప్పి దీన్ని ఆయుధంగా వాడి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. భార్య లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతి ఘటనపై భర్త పూల నరేష్ బాబు సెల్ఫీ వీడియోలో స్పందించారు. భార్య మృతదేహంతో అంబులెన్స్ లో వస్తూనే సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడారు. నా భార్య చనిపోతే నిందలను అత్తారింటి వారు నాపై వేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా అత్తింటి వారు తమను పట్టించుకోవట్లేదు. పెద్ద మనుషులను పంపడం తప్ప వాళ్ళు వచ్చింది లేదు. నా భార్య చనిపోయి మాట్లాడలేదు కాబట్టి వారి ఇష్టం వచ్చినట్లు అబండాలు వేస్తూ తిండి పెట్టకుండా కడుపు మార్చి చంపారని, హింసించామని ఆరోపిస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి? గతంలో గ్రామ పెద్దల పంచాయతీలలో తన తండ్రిదే తప్పని నా భార్య చెప్పింది. నా భార్య చనిపోయిందని బాధపడాలా, అత్తింటి వారు నిందలు పడాలా అర్థం కావట్లేదు. గతంలో నా భార్యకున్న ఎలర్జీ బక్కగా ఉండడాన్ని కారణంగా చూపి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు అని వాపోయాడు.